ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 12 తేదీ సోమవారం రోజు ఒక వ్యక్తి వల్ల మీకు కన్నీళ్లు ఆగవు. మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మే 12 తేదీ సోమవారం ఏ వ్యక్తి వల్ల మీరు కష్టాల పాలవ్వబోతున్నారు? దానివల్ల మీకు ఎటువంటి బాధలు రాబోతున్నాయి? ఎందుకు మీ కన్నీళ్లు ఆగవు? నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ఎందుకు మీరు ఇంత ఇదిగా బాధపడేటువంటి రోజులు రాబోతున్నాయి? ఎవరి వల్ల రాబోతున్నాయి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా అసలు గ్రహ సంచారం విషయంలో ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఈ యొక్క రాశి వారి గురించి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్లయితే శని యొక్క ప్రభావం తులారాశి వ్యక్తులపై ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే 2.5 ఏళ్లకు ఒకసారి రాశి మారుస్తాడు శనిదేవుడు. అయితే గత ఏడాది అక్టోబర్లో కుంభరాశిలోకి ప్రవేశించిన శనిదేవుడు 2025 వరకు కూడా ఈ రాశిలోనే ఉండడం జరుగుతుంది. అయితే తన రాశిని మారినప్పటికీ కూడా స్థానం మాత్రం మారుతూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు అస్తంగత్వం చెందుతాడు, అయితే మరికొన్నిసార్లు దిదీప్యమానమవుతాడు, ఇంకొకసారి తిరోగమ దిశలో సంచరిస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క నెలలో అస్తంగత్వం చెందిన శని కొన్ని నెలల వరకు శనిదేవుడు ఈ యొక్క కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. దీని ప్రభావం ఈ యొక్క తులరాశి మీద పడబోతుంది. దాంతో శని వల్ల మీరు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శనిదేవుడు తులరాశిలో అస్తంగత్వం చెందడం వల్ల మీకు కష్టాల సమయం తీసుకురాబోతుంది. శనిదేవుడు అస్తం వల్ల అస్తమయ సమయంలో ప్రతికూల ప్రభావం ఉండబోతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తబోతున్నాయండి. అయితే కడుపు సంబంధ సమస్యలు కూడా వస్తాయి. నాభి ప్రాంతం శనిదేవుడి స్థానం అని అంటూ ఉంటారు కదా, అందుకే నాభి ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ యొక్క రాశి వారి జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒత్తిడికి గురవుతారండి, సమస్యలు స్టార్ట్ అవుతాయి. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే సూచనలు కనబడుతున్నాయి. మనసుని ఏకాగ్రతగా ఉంచుకోవాలి. ఏదైనా పనికి సంబంధించిన అధిక ప్రాధాన్యత ఇవ్వద్దండి. ఏ పనికైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇక శని స్వక్షేత్రమైనటువంటి ఈ యొక్క కుంభరాశిలో అస్తమించడం వల్ల ఈ తులారాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉండదండి. ఈ యొక్క జాతకులు సెడేసాతి ప్రభావంతో బాధపడతారు. ప్రయాణ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని చర్చల్లో తలదూర్చుకోవడం మంచిదండి. చట్టపరమైన కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. దైవారాధన తప్పనిసరిగా చేయండి. దైవ కార్యక్రమాలు పాల్గొని దైవారాధన చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. కొన్ని సమస్యల నుంచైనా కాస్త ఈజీగా బయటపడగలుగుతారు. ఇక ఈ రాశి వారికి శని అస్తమించడం వల్ల సమస్యలు ఎదురు కాబోతున్నాయి. వ్యాపారస్తులు ఈ సమయంలో పొరపాటున కూడా పెట్టుబడులు పెట్టకూడదండి. అలా చేస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ధన నష్టం జరిగే అవకాశం కనబడుతుంది. మనసు స్థిరంగా ఉంచుకోండి. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. దీని ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో మీరు తరచూ చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. అంటే మీ యొక్క నిర్లక్ష్య వైఖరి ఎక్కువగా ఉండటం వల్ల అనవసరమైన విషయంలో కూడా విపరీతమైనటువంటి పట్టుదలను చూపిస్తారు. దాని కారణంగా నష్టాలు చిక్కుపోతారో తులారాశి. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, తులారాశి వారికి మే 12 తేదీ అంటే సోమవారం ఒక వ్యక్తి వల్ల మీకు కన్నీళ్ళు ఆగవని అనుకున్నాం కదా. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఇటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి? ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి? ఇప్పుడు మనం చూద్దామండి. తులారాశి వారికి మే 12 తేదీ సోమవారం ఒక వ్యక్తి వల్ల కన్నీళ్లు ఆగవు. ఎవరు అంటే మీ భర్త అండి. అవును, మీ యొక్క భర్త ఈ యొక్క సమయంలో శని యొక్క ప్రభావం ఉండటం వల్ల మిమ్మల్ని చాలా కష్టాలు పాలు చేస్తారు. తినటానికి తిండి పెట్టరు, పిల్లలకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయరు. అదేవిధంగా మీకు ఏ వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మంచుకున్న వ్యక్తులు కూడా మారిపోతారండి. ఈ విధంగానే ఉంటారని ఎప్పటికీ కూడా పర్మనెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క భర్త ఈ సమయంలో మారిపోయి మీకు తినటానికి తిండి, ఉండటానికి మీకు షెల్టర్ లేని విధంగా చేస్తారనమాట. నిజం చెప్పాలంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తారు.
ఎందుకంటే అప్పుల పాలవుతారు కదా! సమస్యలు రావటం వల్ల. ఇప్పటి వరకు ఎంతో కొంత డబ్బుతో మెయింటైన్ చేసిన ఇల్లు కూడా గడవక చాలా ఇబ్బందులవుతారు. తినటానికి ఫుడ్ లేకపోవడం, ఉండటానికి ఇల్లు లేకపోవడం, కట్టుకోవడానికి బట్ట సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారండి. తులారాశి వారు నిజంగా కష్టాలనేవి స్టార్ట్ అవటం ఇదే మీకు మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఎప్పుడు లేని కష్టాలని కూడా మీరు అనుభవించబోతున్నారు. దాంతో మీకు కన్నీళ్ళు ఆగవండి. మీ యొక్క భర్త వల్ల మీకు కన్నీళ్ళు ఆగని పరిస్థితులు వస్తాయి. చాలా బాధలు పెడతారు. సమస్యలు వస్తాయి. పుట్టింటికి వెళ్తామంటే మీకు నిజం చెప్పాలంటే కొంతమంది మీలో వ్యక్తులకు పుట్టినిల్లు కూడా ఉండదండి. అక్కడ తల్లిదండ్రులు లేకపోవడం వల్ల, వారి ఈ యొక్క భూమిపైన లేకపోవడం వల్ల ఎటువైపు వెళ్ళాలి, దిక్కుతోచని పరిస్థితిలో ఎటువైపు వెళ్ళాలని కూడా ఎక్కడికి వెళ్ళలేక మీ యొక్క భర్త దగ్గర ఉండటం వల్ల మీకు బాధలు, సమస్యలు మరింత ఎక్కువవుతాయండి. మీకు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు రాబోతున్నాయి. మీ భర్త రూపంలో మీకు కన్నీళ్ళు అనేవి నిజం చెప్పాలంటే ఆగని పరిస్థితి. సమస్యల సుడిగుండంలో మీరు పడి చాలా కొట్టుమిట్టాడతారు. ఎందుకు ఇటువంటి సమస్యలని బాధపడతారు? ఆర్థికంగా చాలా నష్టపడతారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారండి. డబ్బు లేక ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోక తప్పదండి. ఈ యొక్క విషయంలో ఈ విధంగా ఎలా ఉన్నట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా అండి, ఈ తులారాశి వారికి కోపం ఎక్కువగా ఉండడం వల్ల ఇది కూడా మీకు చాలా మైనస్ అని చెప్పాలి. ఈ కారణం వల్ల కూడా మీకు శత్రువులు కొంతమంది ఎక్కువైపోతూ ఉంటారు. ఇలాంటి తులారాశి వారికి మీ సొంత ఇంట్లోనే, కుటుంబంలోనే మీకు తెలియకుండానే శత్రువులు తయారవుతారు. ముఖ్యంగా మీ జాతకంలో మీకు తెలియకుండా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. అయితే ఈ శత్రువులు మీ చుట్టూనే ఉంటారు. మీరు అసలు కనిపెట్టలేరండి. అన్నీ తెలుసుకుని మీకు నష్టం కలిగించే విధంగా మీ వెనుకల గోతులు తీస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం వల్ల కూడానండి మీకు సంబంధించినటువంటి రహస్య విషయాలు ఆ ఎదుటి వారికి తెలిసిపోవడంతో మిమ్మల్ని చిక్కుల్లోకి లాగుతారు. అంతేకాకుండా మీ పతనం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. అందుకే మీకు సంబంధించిన కొన్ని విషయాలను ఎంత ఇంట్లో వాళ్ళైనా సరే చెప్పుకోకుండా ఉండడమే మంచిదండి. అప్పుడే మీ యొక్క రహస్యాలను జాగ్రత్తగా కాపాడుకుని ఉన్న వాళ్ళు అవుతారండి. ఇక అదేవిధంగా ఈ రాశి వారి శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మీకు శత్రువులు తయారవుతారు కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. ఇక ఈ క్రమంలో ఈ రాశి వారికి ఎక్కడో శత్రువులు తయారవడం కాదు, మీ ఇంట్లోనే శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారండి మీ భర్త రూపంలో. కాబట్టి ఎప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారో మీ విషయంలో తెలియదండి. కాబట్టి ప్రాణహాని కూడా ఉంటుంది. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ కడుపున పుట్టినటువంటి బిడ్డను కూడా మీరు చాలా భద్రంగా పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయండి. ఎందుకంటే ఈ కష్టాల సమయంలో ఎప్పుడు ఏ వ్యక్తులు ఏ విధంగా చేస్తారో చెప్పలేమండి. కాబట్టి గర్భశోకం కాకుండా చూసుకోండి. ఇక మీ యొక్క జీవితంలో నుండి చెడ్డ రోజులు మొదలవుతాయండి. అంధకారంలోకి వెళ్ళిపోతారు. మీరు మానసికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఏ పని చెప్పినా అందులో సక్సెస్ లేకుండా ఎప్పుడు నష్టాలైనా అని మీరు చాలా ఫీల్ అవుతారు. మీరు ఏ పని చెప్పినా అది సక్సెస్ కాదండి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి దేవజారే అవకాశం ఉంటుంది. మీరు రుణ ఊబిలో చిక్కుకుపోతారండి. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ బిడ్డలు మిమ్మల్ని దొంగ దెబ్బ తీయటంతో వ్యాపారంలో భారీగా నష్టపోతారు. మీకు దేని మీద ఇంట్రెస్ట్ అనేది అస్సలు ఉండదు. దాంతో మీరు అన్ని విధాలా తీవ్రంగా నష్టపోతారు. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ లభించదండి. వృత్తి జీవితంలో కూడా, ఉద్యోగ జీవితంలో కూడా ఎవరు కూడా ఆసక్తి చూపరండి. ఇక సమాజానికి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. సమాజానికి దూరంగా బ్రతకాలని ఎన్నో ఆలోచనలు చేస్తారండి. ఇలాంటి క్రమంలో మీరు బాగా ఆలోచనలు చేయడంతో మీ ఆరోగ్యం చెడిపోతుంది. మీ అప్పులు కూడా పెరుగుతాయండి. మీరు ఆర్థికంగా చాలా నష్టాలను చవిచూస్తారు. మీరు ఈ సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు మిమ్మల్ని భవిష్యత్తులో మరింత ఇబ్బందులకు గురి చేస్తాయండి. ఇదంతా జరగడానికి కారణం మీ ఇంట్లో ఉంటూ మీకు శత్రువులుగా తయారైనటువంటి మీ భర్తేనండి. కాబట్టి తులారాశి వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ ఉండే పరిస్థితులను గమనిస్తూ ఉండాలి. ఎక్కువగా ఎవరితోనూ మెయిన్గా కొత్త వారితో ఎటువంటి అటాచ్మెంట్ పెట్టుకోవద్దండి. మీకు మరింత బాధలు ఎక్కువతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇదే విధంగా తులారాశి వారు మీరు ఇలాంటి టైంలో కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలన్నా, శత్రుబాధలు పోవాలన్నా, శని నుంచి తప్పించుకోవాలన్నా, మీరు పడుతున్న ఇబ్బందుల సమస్య నుంచి బయటపడాలన్నా మీ యొక్క ఇష్ట దైవాన్ని మనసులో ప్రార్థించుకోండి. అలాగే తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే పని చేస్తారో అందులో మీకు అశుభాలు రాకుండా ఉండాలంటే శనిదేవుడు ముందుగా పూజలు చేసినట్లయితే, అదేవిధంగా సెమి మొక్కను పూజించినట్లయితే చాలా మంచిదండి. ప్రతి శనివారం సెమి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు దానం చేయడం వల్ల ప్రయోజనం ఏర్పడుతుందండి. మీరు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శివుడిని ఆరాధించవచ్చు. హిందూ విశ్వాసం ప్రకారం శనీశ్వరుడికి సంబంధించిన దోషాలను తొలగించడానికి, అతని అనుగ్రహాన్ని పొందడానికి శివ, హనుమంతుడి యొక్క ఆరాధన చాలా పవిత్రమైనదండి, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఆ విధంగా మీరు ఎటువంటి పూజలు చేసినా కూడా వారికి చాలా మేలు జరుగుతుంది. సో చూసారు కదా తులారాశి వారు మే 12వ తేదీ సోమవారం ఏ వ్యక్తి వల్ల మీకు కన్నులు లాగో ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.